తొలిపొద్దు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు రాజేశ్వరి. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి కిషన్ రెడ్డికి సంబంధించిన గెలుపులో చాలా క్రియాశీలకమైన భూమిక పోషించిన వ్యక్తి గతంలో. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి గెలుపు కోసం ఆర్నిశలు శ్రమిస్తున్న రాజేశ్వరి లాంటి ఒక సామాన్య కార్యకర్తలను కూడా తొలిపొద్దు ప్రజల ముందు తీసుకొచ్చి కొంత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో వారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాజేశ్వరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి. నమస్కారం సార్. చెప్పండి రాజేశ్వరరావు గారు, ఎట్లా నడుస్తుంది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మీ పార్టీ? ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి, గెలుపుపై చాలా ధీమాతో ఉన్నారు. మోడీ చరిష్మాతోని బీజేపీ విజయదుందుబి మోగించబోతుందని చెప్పి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో భారీ మేయర్తో గెలవబోతున్నారా, లేకపోతే కొన్ని సర్వేలు చెప్తున్నాయి కొంత కిషన్ రెడ్డికి సంబంధించి కొంత మైనస్ ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో? వాళ్ళు చెప్పుకుంటూ పోతారు సార్, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఎప్పుడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కృషి చేసిన అంటే బూత్ స్థాయి నుంచి కూడా సారు అంటే కిషన్ రెడ్డి గారి కోసం తెలియంది కాదు అందరికీ. మరి బండారు దత్తత అంతటి స్థానానికి ఉన్న వ్యక్తి ఎవరని అంటే నిజంగా తెలంగాణలో మరి కిషన్ రెడ్డి గారనే చెప్పగలుగుతాను నేను. కిషన్ రెడ్డి గారికి ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మళ్ళీ గెలవాలంటే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి సమీకరణలు ఉండాలనుకుంటున్నాను? సార్కు ఇప్పుడు ఇది సమీకరణ లేదు ఆల్రెడీ. ఎందుకంటే ఒక తనకు ఉన్న చేసిన పనులే గుర్తించి తను చాలా వరకు పనులు చేశారు. ఆ గుర్తింపు ద్వారానే, ఎందుకంటే మాలాంటి కార్యకర్తలు సికింద్రాబాద్ పార్లమెంట్లో నిజంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారికి నమ్మిన బంటులు చాలామంది ఉన్నారు. వాళ్ళ సార్ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడం ఇప్పుడైతే చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము సార్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము, అది జరగలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల జరగలేకపోయింది. కానీ ఈసారి కూడా తప్పకుండా మా కిషన్ రెడ్డి గారికి ఎంపీగా మరోసారి గెలిపించి తనకు ఒక సికింద్రాబాద్ పార్లమెంటు ఎంపీగా నిలబెట్టేద్దామని మేము అందరము అనుకుంటున్నాము. సికింద్రాబాద్ నుంచి మటుకు మేము ఇచ్చే బహుమతి కిషన్ రెడ్డి గారికి అదే. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్లో 5 లక్షల ఓట్లు మైనార్టీలే ఉన్నాయి. ఇలా మైనార్టీలు అందరూ కూడా కొంత బీజేపీకి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి గారు గెలిపి ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే గంప కొత్తగా 5 లక్షల ఓట్లు కదా. అది తప్పుడు ప్రచారం సార్. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంటే ఈసారి ఇప్పుడంటే కులాన్ని తీసుకొస్తారు, అంటే మైనార్టీలు అవి తీసుకొస్తున్నారు. ముందు కూడా మరి బండారు దత్త దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడాను కిషన్ రెడ్డి గారు పోయినసారి కూడా ఎంపీఏ, మాకు ఇప్పుడు కూడా ఎంపీఏ ఉన్నారు. ఆయన అందరి కుల సంఘాలు కలుపుకొని చేస్తారు ఏదైనా సరే. ఏంటంటే ఈ మైనార్టీల ఓట్లు పడతాయా మీకు? తప్పకుండా పడతాయి సార్. పడందే గెలిచారా ఎంపీగా చెప్పండి? ఎందుకంటే కిషన్ రెడ్డి గారు తన అన్ని కుల సంఘాలతో అంటే తను అలా మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకంటే అందరినీ తన బిడ్డలాగానే చూస్తారు. ఇది నేను ఇలా ఏ స్థాయికి వెళ్ళినా తను ఎవరిని కూడా దూరం చేసుకోలేదు ఇప్పటికొచ్చి. మాకు తెలిసింది మటుకు మేమంటే ఇప్పుడు నేను పొలిటికల్గా వచ్చి 10 సంవత్సరాలలో నేను 5 సంవత్సరాలు చూస్తున్నాను కిషన్ రెడ్డి గారిని దగ్గర నుండి చూసాం. కాబట్టి ముస్లిం వెళ్ళినా అదే చూపిస్తారు, క్రిస్టియన్స్ వెళ్ళినా ఏ వాళ్ళు వెళ్ళినా సరే అదే ప్రేమ ఆప్యాయతతో అందరిని అలా పలకరిస్తారు. వీళ్ళు ఇది వాళ్ళదని భేదభావం అయితే ఎప్పటికి లేదు. ఆయన అదొక్కటి మంచిదనే తనకు గెలవడానికి ముఖ్య కారణం అవుతుంది. కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి గారు చేసిన సేవలు ఏంటంటే మీరు ఏమేమి చెప్పగలుగుతారు? నిజంగా చాలా ఒక్కటేనే చెప్పలేము. ఎందుకంటే మీరు కూడా తెలుసు, అంటే ఏ ప్రభుత్వాలు చేయింది నిజంగా కిషన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో చూశారు, గోల్కొండ పుట్లో చూశారు. ఎందుకంటే ఈ మొన్నటికి మొన్న సంజీవ పార్క్లో మీరు చూశారు. అంటే ఏదైతే మన టూరిజం శాఖకు ఉండి ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఎన్నో చేస్తున్నారు, అది ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకప్పుడు ఆడుకోనికి ఏమీ లేదు, ఇప్పుడు వాళ్ళ కోసం లేడీస్కి సపరేట్గా స్విమ్మింగ్ పూల్ కట్టారు. మరి సౌండ్ సిస్టమ్ ఒక శనివారం ఆధారాలు చూడండి. నిజంగా కిషన్ రెడ్డి గారు అంటే ఇంతగా చేయాలి. గోల్కొండ పాలన ఎలా ఉంది, స్థలం ఉస్మాన్ యూనివర్సిటీకి ఎలా వచ్చింది, ఉస్మాన్ యూనివర్సిటీకి ఎలా పేరు వచ్చిందని కూడా నిజంగా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఈరోజు నిజంగా కిషన్ రెడ్డి గారు చేస్తున్న పనిని చూసి చాలా మెచ్చుకుంటున్నారు. అదొకటి సంజీవ పార్క్లో నిన్న మొన్న లేజర్ షో పెట్టారు. మన భారతీయ జెండా ఎంతవరకు ఉందో అంత అది పెట్టారు. గోల్కొండ పుట్లో చూసారు. తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? అది ప్రజల తీర్పు. ఎందుకంటే ఇన్ని అని చెప్పలేము. ప్రజలు ఇచ్చిన తీర్పు బట్టే ఏదైనా మన శిరస చేయాల్సింది. ప్రజలు ఏది చేయాలనుకుంటే అది చేయండి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎంపీగా పోటీ చేసిన భాజపా నాయకులకు ఎవరికి కానీ వెనుక తీసుకొని చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎంతమంది నిలబడితే అంతమందిని ఆదరించే ప్రజలకు ఉంది. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. మోడీ తీసుకొచ్చిన మోడీని ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసిన కేవలం మోడీ వేవ్ మీదే మీ పార్టీ ఇమేజ్ అంతా ఆధారపడింది అంటారా? మోడీ చేసింది మోడీ చేశారు. ఏ పదవులు ఉన్న నాయకులు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు కానివ్వండి, మరి ఇక్కడ నుంచి
మనం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ కుమార్ గారు కానివ్వండి, చాలామంది ఎంపీలు కూడా అరవింద్ గారు ఎంపీలుగా ఉండి వాళ్ళు చేసినంత వాళ్ళు చేశారు. వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ రోజు నిజంగా కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు తీసుకున్న ఫండింగ్ తోటి ఇంతవరకు సాధ్యమైంది. ఎవరైనా సాధ్యం చేశారా? ఇన్ని ప్రభుత్వం అంటే ముందు కాంగ్రెస్ కూడా ఉండేది, ఒక 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ఉంది. ఏం డెవలప్ చేసింది? లేని అని ఇప్పుడు చేస్తున్నారు. ఈ అంటే ఇప్పుడున్న ఆధునికతకు తెలుసుకొని నిజంగా దానికి ప్రజలకు ఏం కావాలి, ఈ టెక్నాలజీ పరంగా తను అంతగా ముందు తీసుకెళ్తున్నారు నిజంగా కిషన్ రెడ్డి గారు. ఆ విషయంలో అయితే ప్రతి ఎవరినైనా అడగండి, అంటే ఇప్పుడు యూత్కు ఏమి కావాలో అదే తెలుసుకొని చేస్తున్నారు నిజంగా కిషన్ రెడ్డి గారు. కవిత అరెస్ట్ అంతా ఒక డ్రామా అనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై మీరు ఏమంటారు? కవిత అరెస్ట్ నిజంగా ఒకప్పుడు అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని, ఇప్పుడు అన్న కొడుకులకు ఒకటే చెప్తున్నాను, గుర్తుంచుకోండి బిడ్డ, ఎప్పుడైనా సరే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అవుతుందేమో, కానీ మా బీజేపీ ఎవరి దగ్గర తల వంచదు. మా మోడీ గారు చేసిన సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ నుంచి ఇప్పటి వరకు మేమందరం కూడా కార్యకర్తలు ఎన్నో పార్టీలు మారాలని మా దగ్గర ఎంత ఒత్తిడి చేసినా ఒకటే సిద్ధాంతం. మా కిషన్ రెడ్డి గారు మాకు నేర్పింది ఒకటే సిద్ధాంతం. ఏ దానికైతే మనం వచ్చామో దానికే కట్టుబడి ఉన్నాము. అదే దాని బీజేపీ పార్టీకి మేము కట్టుబడి మా కిషన్ రెడ్డి గారు నేను గెలిపించుకుంటాం. మాకు మోడీ గారు చేసిన కార్యక్రమాలు చూసి నిజంగా ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. ఈరోజు అయోధ్యలో రామ మందిరం ఎవరి వల్ల సాధ్యం కాదు, అది మోడీ గారి వల్ల సాధ్యమైంది. దీనికి చాలాదా నిదర్శనం? మోడీ చేసినది నిజమైన పథకాలు ఏంటి మీ అందరికీ తెలుసు. విశ్వకర్మ యోజన తీసుకొచ్చాడు, ఎవరి వల్ల తీసుకొచ్చాడు? వృత్తి చేసుకున్న బిడ్డలను గుర్తించాడు. ఎందుకంటే తను ఒక బీసీ బిడ్డ. బీసీ పక్షపాతి ఎవరన్నారంటే నిజంగా చెప్పాలంటే మా మోడీ గారే. బీసీల కోసం వృత్తి చేసుకున్న బిడ్డలు దాని కూడా వృత్తి చేసుకున్న ఛాయవాలా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ అయ్యారు. దాని కష్టంలో ఉన్న కష్టం చేసుకున్న బిడ్డలకు అందరికీ ఒక ఉపాధి కల్పించడానికి విశ్వకర్మ యోజన పెట్టారు. ఓకే, తెలంగాణలో బీజేపీ విజయాల్ని ఏ పార్టీ కూడా నిలువరించలేదని చెప్పి బీజేపీ విజయడంక మోగించబోతుందని మోడీ ఇమేజ్తో పాటు స్థానిక నాయకత్వం, బలమైన నాయకత్వం ఉంది కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సింహభాగం సీట్లను బీజేపీ గెలిచి తీరుతుందని చెప్పి రాజేశ్వరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు రాజేశ్వరి గారు.